బీసీల సమర పేరు ముఖ్య ఉద్దేశం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడం, బీసీలకు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ అన్నిట్లో రిజర్వేషన్ ప్రకారం బీసీలు 50% దాటి ఉన్న సందర్భంలో మరి ఎక్కడైనా కానీ రాజకీయ పార్టీలు బీసీలను తొక్కేయడం జరుగుతుంది. అందుకే ఈ బీసీ కులగణన ఏర్పాటై స్వచ్ఛందంగా చేయాలి, బీసీలకు న్యాయం చేయాలని ముఖ్య ఉద్దేశం ఈ సమావేశానికి. మరి 40 ఏళ్ల నుంచి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి బీసీల ఉద్యమం చేసి బీసీలకు రావాల్సిన వాటాల మీద పిల్లల హాస్టల్ విద్యార్థులకు హాస్టళ్ళు, అదేవిధంగా ఆరోగ్యరీత్యా మరి బీసీలకు అంతటా కూడా అన్యాయమే చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల ఉపయోగించుకొని వాడుకుంటున్నారు తప్ప బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదనే ఒక ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 50% దాటి ఉన్నటువంటి జనాభా ప్రతిపాదిక పైన బీసీలకు అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో హక్కు ఇవ్వాలని, రిజర్వేషన్లు ఇవ్వాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో 42 నుంచి 50% వరకు రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలు జరపాలని, అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ బీసీలను వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. కానీ బీసీలకు మాత్రము ఎక్కడ కూడా అవకాశాలు కల్పించలేకపోవడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో అవసరమైతే బీసీల అన్ని సంఘాలు ఏకమై రాబోయే కాలంలో ప్రజల పక్షాన బీసీల పక్షాన నిలబడి అన్నిట్లో కూడా ముందు బీసీలు ఉంటారనేది విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి బీసీ సోదరునికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బీసీలు ఏకమైన నాడు మరి ఏ పార్టీ కూడా కనిపించదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. బీసీలు 40 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయ పార్టీలలో వాడుకొని కూడా కనీసం పార్లమెంటు టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, చివరికి జడ్పీటీసీ టికెట్లు కూడా పొందని వాళ్ళు చాలామంది ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ఈ బీసీలు ఏకమై ముందుకు సాగి బీసీలను ఐక్యతను చాటుతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. సంగారెడ్డి నుంచి దాదాపు దగ్గర 100-200 మంది మరి హాజరై ఈ సభను జయప్రదం చేసిండ్రు. కృష్ణన్న గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం చేసినా మరి సంగారెడ్డి ముందు ఉంటుంది తెలంగాణలో అని కూడా నేను తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వచ్చిన ప్రతి బీసీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో బీసీ సంఘాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఒక్కటైతే అంటారు? అసలు ఒకటయ్యి ఇప్పుడు మనకు ఒక లీడర్షిప్ రావాలంటే అందరు ఒకటి కావాలి. ఇప్పుడు ఎవరికి వారే లీడర్ కావాలనుకుంటే కాని పని కదా. మరి ఇది ఎప్పుడు జరగవచ్చు అంటారు? స్వాతంత్ర్యం వచ్చి ఈ కాడికి 76 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు ఈ బీసీలు కొద్దిగా గొప్ప కలుస్తున్నారు. కావున ఎవరే కానీ ఏ బీసీ కానీ నేనే పదవిలో ఉన్నా, నేనే ఈరోజు ప్రధానమంత్రినా మినిస్టర్ని భావించిన నాడే వస్తుంది. నీలో మార్పు రావాలి. తెలుసా, డార్విన్ సిద్ధాంతం ఉంది, మనగడ కోసం పోరాటం చేయాలి. కానీ మన సంఘం కొరకు, మన బీసీల కొరకు ఐక్యమై పోరాటం చేసిన నాడే నువ్వు అన్నది సాధ్యమవుతుందని నేను ప్రజాముఖంగా, ఈరోజు సంఘం ముఖంగా, తర్వాత మన బీసీల ఐక్యత తప్పనిసరి ఉండాలి. నేను కావాలని కాదు, నా వాడు కావాలి, నాకు బీసీ వాడు కావాలని భావన వచ్చినాడు తప్పనిసరి డార్విన్ సిద్ధాంతం నేను ఒకసారి చెప్తున్నా, నేను మళ్ళీ కూడా ఆనాడు తప్పనిసరి నెరవేరుతాను భావిస్తూ తప్పనిసరి బీసీలందరం ఏకమైతాం. రాజ్యాధికారం మాకు వస్తుంది. కాకపోతే ఒకవేళ రాజ్యాధికారం కానీ మేము తప్పనిసరి పార్టీ పెడతాం, పార్టీ పెట్టి బీసీలను తప్పనిసరి రాజ్యాధికారం చేపడతామని మీకు చెప్తూ ఈ విధంగా మీ పత్రికా వికాల యొక్క చాలా సహకారం కావాలి. మీ సహకారం ఉన్నప్పుడే మేము ముందంజపోతాం. ఎందుకంటే బీసీలు ఎవరికి చేయరు. 52% మేము బీసీలు ఉన్నాము. పదవులు ఏమున్నాయి మేము అడగాలనా? మాకు అవసరం లేదు. ఈనాడు మేము తప్పనిసరి మా రాజ్యాధి కొరకు మేమే కొట్లాడతామని భావిస్తూ